అందరికీ నమస్కారం అండి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సెక్స్ స్కాండల్ కాదు, అదొక హిడెన్ కెమెరాల స్కాండల్ అనే అంశం బయటపడి కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి నిన్న 3 వీడియోలు చేశాను. అందులో ఒక వీడియోలో నేను ఆ కాలేజీలో ఇలాంటి సంఘటన జరగలేదు అని చెప్పిన అంశం పెద్ద ఎత్తున దుమారం రేగింది. దానికి సంబంధించి కింద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అయితే నేను నాకున్న ప్రాథమిక సమాచారం మేరకు చెప్పిందే తప్ప అది నా అభిప్రాయం కాదు. నేనేదో మసిపూసి మారేడుకాయ చెయ్యాలన్న ఉద్దేశం లేదు. నేను చేయడానికి నేనేమన్నా ఒక టీవీ9 లేకపోతే ఎన్టీవీనో కాదు, పోనీ ఒక ఏబిఎన్ ఒక టీవీ5 కూడా కాదు. అంత ప్రభావం చేసే శక్తి యుక్తి నా ఛానల్కు ఉన్నాయని నేను అనుకోవడల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకున్న సమాచారం మేరకు ఆ రోజు నిన్న పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే, ఒక్క హిడెన్ కెమెరా కనపడలేదు. హిడెన్ కెమెరాతో షూట్ చేసినట్టుగా ఉండే వీడియో ఒక్కటి కూడా ఎవిడెన్స్ దొరకలేదు. ఇది కేవలం ఒక 5గురు వ్యక్తులు, వాళ్ళలో ఒక చతుర్ముఖ లవ్ స్టోరీ, అందులో ట్విస్ట్లు ఓర్వలేక ఒకడు బయటికి ఇలాంటి ఒక ప్రచారాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు చెప్పాడు వాళ్ళని కార్నర్ చేయడానికి అనేది మనకి ప్రాథమికంగా పోలీసులకు వచ్చిన సమాచారం. దాన్ని తీసుకొని నేను సెకండ్ వీడియో చేశాను. అయితే దాని మీద చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు. నేనేదో అది కమ్మ కాలేజీ కాబట్టి నేను కమ్మ కులస్తులకు నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను కమ్మవాడిని కాబట్టి ఆ రకమైన సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానం చేశారు. పేటీఎం అనో ఇంకోటనో. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, క్రికెట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఒకటి ఉంటుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే, ఒకవేళ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడా లేదా నిర్ధారించలేని ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు బ్యాట్స్మెన్కు అనుకూలంగా తీర్పునిస్తారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్లో భాగంగా బౌలర్కి ఇవ్వరు. సో అలాగే ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎవరికి ఇవ్వాలి అంటే మహిళలకే ఇవ్వడం అనేది మన భారతీయ సంస్కృతిలో భాగం. మనం నిజ నిర్ధారణ చేయలేనప్పుడు, కరెక్ట్గా దానికి ఎవిడెన్సెస్ మనం చూపించలేనప్పుడు, దానికి మహిళా పక్షపాత దేశం అన్నది మహిళలకు దాంట్లో ప్రయారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే నేనేమంటున్నానంటే, అందులో భాగంగా నేను కూడా ఆ కోణంలో ఆలోచించాల్సిందేమో, ఆ కోణంలో కాకుండా పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం కోణంతో నేను వీడియో చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా నిన్న రాత్రి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి గారు వెళ్ళారు, ప్రజాప్రతినిధులు వెళ్ళారు, అందరితో మాట్లాడారు, కొల్లు రవీంద్ర మంత్రి గారు వెళ్ళారు, పోలీస్ అధికారులు వెళ్ళారు, కలెక్టర్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు, వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం ఒక పట్టాన వాళ్ళు సమాధాన పడట్లేదు. అంటే ఏదో జరిగిందేమో, నేనే పొరపాటు పడ్డానేమో నేను అనుకున్నాను. ఎందుకంటే పోలీసులు కూడా, వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది, పోలీసులకు కూడా మనమే డౌట్ పడ్డాం, ఏదో జరిగిందేమో కాన్స్పిరసీ అని. చాలామంది అనుకుంటారు నేను ఏదో కూటమికి సపోర్ట్ చేసేసి ఈ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నానని అనుకుంటున్నారు. అరే పిచ్చోళ్ళలారా, అసలు నేనేదో రాజకీయ కోణం చెప్పాలి అనుకుంటే పేర్ని నాని కొడుకున్నాడని గుప్పుమంటున్నాయి వార్తలు. నేను ఆ కోణంలో చేయొద్దా? వార్త చేయలేదు కదా. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక జర్నలిస్టుగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. నేనేం 100 మంది పెట్టుకొని నడుపుతున్నా కోట్ల రూపాయలు విలువ చేసే శాటిలైట్ ఛానల్ కాదు నాది. కొన్ని 100ల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని నడుపుతున్న ఒక చైన్ ఆఫ్ ఒక యూట్యూబ్ మాఫియా కూడా కాదు నాది. ఒక నిఖార్సైన నిజాయితీగా బతికిన 23 ఏళ్ల పాటు జర్నలిజంలో ఉన్న ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ నిర్వహించే ఛానల్ ఇది. నిజంగా నేనేదో పేటీఎం డబ్బులు కక్కుర్తపడి ఇంకోటి చేసుంటే ఇవాళ నేను కూడా ఒక పెద్ద స్థాయిలో ఒక శాటిలైట్ ఛానల్ పెట్టుకొని ఇవాళ చేసుకుని ఉండేవాడిని. ఆ దందాలు చేయడమో లేకపోతే డబ్బులు తీసుకొని మసిబూసి మారేడుకాయ చేయడమో అలాంటివి మనకి ఇంటా వంట లేదు. నాకు వంట పట్టవు కూడా. సహజంగా అది ఒక రకంగా చెప్పాలంటే, నేను ఒక నంది అవార్డు, ఒక నేషనల్ అవార్డు వచ్చిన జర్నలిస్టుగా ఇంకా నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడపడానికి సతమతం అవుతున్నానంటే కారణం బహుశా నాకు డబ్బులు సంపాదించడం రాదు కాబట్టి. సో ఇవన్నీ నేను ఈ పేటీఎం గాళ్ళు ఎవడైతే నాకు ఇలాంటి మెసేజ్లు పెట్టి కామెంట్ల కింద చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ పట్టించుకుని, వాళ్ళంతా ఏదో కుక్కలు మురిగినట్టుగా నేను భావిస్తా, పెద్ద లైట్. కానీ ఎవరైతే నన్ను అభిమానించేవాళ్ళు, ఏంటి కిరణ్ గారు కూడా ఇలా చేశారు, కిరణ్ గారు కూడా దీన్ని డైవర్ట్ చేస్తున్నారేమో అని ఎవరైనా భావనకు వచ్చి ఉంటే, ఎవరైనా ఒక సద్విమర్శ నా మీద చేస్తుంటే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒకవేళ నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను మహిళల కోసం
నిలబడాల్సిందేమో, నేను అలా కాదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం తప్పేమో అని నేను భావిస్తున్నా. ఇప్పటికి కూడా స్టిల్ 3 గంటలకు ఒకసారి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ దొరకలేదు. మరి ఎవిడెన్సెస్ ఎక్కడికి పోయినాయి? ఒక మాట చెప్తాం, అంటే ఆ వీడియోలు వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టి తీసిన వీడియో ఏదైనా ఉంటే ఆ వీడియో ఎలా ఉంటుంది? ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి వీడియో కాల్లో అశ్లీలంగా మాట్లాడుకుంటే ఆ వీడియో ఎలా ఉంటుంది? రెండిటికి సంబంధించి తేడాను మనం అబ్జర్వ్ చేయగలం కదా. పోలీస్ అధికారులు ఉన్నారు, మహిళా కమిషన్ సభ్యులు ఉన్నారు, ఆడంతా ఉమెన్స్ ప్రిన్సిపాల్ వార్డెన్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళు చేయగలుగుతారు కదా. అయినా కానీ ఏదైనా ఇక్కడ జరగరాంది జరిగిందా? 300 మంది పిల్లలు బిక్కుమంటూ ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు, సెలవులు ఇచ్చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, అంటే ఇంటి నుంచి ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. ఇలాంటి స్థితిలోకి, ఒక గందరగోళ స్థితిలోకి నెట్టివేయబడ్డారు. మానసికంగా పిల్లల మీద చాలా చాలా ప్రెషర్ పడింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ఒక కొలికి తేవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ విషయంలో బాధపడ్డారో నేను చెప్పినట్టుగా ఎస్, నేను ఇంకా దీనికి లోతైన పరిశీలన చేయాలా, నేను కూడా ఆచితూచి వ్యవహరించాలా. ఏదైనా వీడియో చేసేటప్పుడు నేను 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. మీకు ఇంకోటి చెప్తున్నా, నేను వీడియో పెట్టిన తర్వాత చాలా వేగంగా వైరల్ అయిపోతుంది వీడియో. గంటకి 10,000 మంది 15,000 మంది చూసేస్తున్నారు. ఆ క్షణంలో టక్మని నేను దాన్ని ప్రైవేట్లో పెట్టాను. ఎందుకంటే ఇంత వేగంగా వెళ్తుంది, మనం చెప్పింది కరెక్టా లేదా క్రాస్ చెక్ చేసుకుందామని పెట్టాను. మళ్ళీ వెనిగండ్ల రాము గారు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అన్నమాట ఏంటంటే, నేనేదైతే చెప్పానో అదే ఆయన చెప్పారు. ఇలాంటి కథనం నడుస్తోంది, ఇది కూడా ఉండొచ్చు, మాకు ఆధారాలు దొరకలేదని ఆయన కూడా చెప్పారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు 3 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తున్న ఆధారాలు ఇంకా దొరకల. సో ఈ నేపథ్యంలో మళ్ళీ నేను ఆలోచించి ఎస్ ఓకేలే, ఇది ఒక కోణం ఉంది కదా అని చెప్పి మళ్ళీ దాన్ని పబ్లిక్ చేశాను. సో కాబట్టి ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఇది నేను చేసింది కరెక్ట్ కాదేమో, కిరణ్ గారు మహిళల పక్షాన నిలబడలేదని ఎవరైనా భావించినా క్షంతవ్యుణ్ణి, అంతే తప్ప ఈ పేటీఎం గాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. వాళ్ళు నాకు దీంతో సమానం.